35వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 35వ వచనం. పర్లేదు, ఏమైంది? అవన్నీ ఎవడ పట్టించుకుంటాడు. ఇది పని చేయట్లేదు. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థసిద్ధుడై యేసు పాదం యొద్ద కూర్చుండ చూసి భయపడిరి. అది చూసిన వారు దెయ్యములు పట్టిన వాడెలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియచేయగా, గెరసీలు ప్రాంతములో నుండి జనులందరూ భయాక్రాంతులైరి కనుక తమ్మును విడిచిపోమ్మని ఆయన్ని వేడుకునిరి. ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయన్ను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమందంతటా ప్రకటించెను. ప్రభువు ఎప్పుడు కూడా అనేక మందిని రక్షించడానికి లోకానికి వచ్చారు. ప్రభు 12 మందితో ప్రపంచానికి సువార్త ప్రకటించాడు. మనందరికీ ఒక బాధ్యత ఒకటి ఉంది. రక్షణ పొంది ఊరుకునే బాధ్యత కాదు. రక్షణ పొంది అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించవలసిన బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ అనేక మందిని రక్షణలోకి నడిపించండి, సువార్త ప్రకటించండి, యేసు ప్రభుకు తగినట్టుగా జీవించండి, చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకోండి. నిన్నటి దినాన 5 సాక్ష్యాలు చెప్పాను నేను. ఇంటిలో, దేవుడి దగ్గర, సంఘములో, బంధువుల దగ్గర, పనిచేసే దగ్గర, బయట, పరలోకంలో మంచి సాక్ష్యం ఉండాలని చెప్పాను. ఈ సాక్ష్యాన్ని బట్టి మీరు అనేక మందికి సువార్త ప్రకటించడానికి మీకు అవకాశం దొరుకుతుంది. సేవ అంటే వాక్యం చెప్పటం, 10 మందికి పాటలు పాడటం సేవ కాదు. సేవ అంటే నువ్వు పొందిన రక్షణ కనీసం కొంతమందితో పంచుకోవటం. అర్థమైందా? సేవ అంటే వాక్యాలు చెప్పడం కాదు. ఎవరికి చెప్తావు? తెలియని వారికి చెప్పాలి, తెలిసిన వారికి కాదు. తెలిసిన వారికి యేసు గురించి చెప్పక్కర్లే. నేను ఈ సభలు పెట్టి వాళ్ళందరినీ ఏదో అడుగుతున్నాను. మీరు సభలు పెడుతున్నారు, ఆ సభల్లో యేసుని ఎరగని వారు ఒక్కరు వస్తున్నారా? ఒక్కరు. అందరూ యేసుని ఎరిగిన వారికి సభలు ఎందుకు పెడుతున్నారు? యేసుని ఎరగని వారికి సువార్త ప్రకటించాలి. పౌలు అంటాడు, యేసు నామము ఎరుగని చోట్ల నేను సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశపడుతున్నాను. నీ జీవితంలో నువ్వు ఒక్కరిని ప్రభు దగ్గరికి నడిపించావా? ఒక్కసారి ప్రశ్నించుకో. అది సేవ. సేవ అంటే బైబిల్ పట్టుకుని నలుగురికి వాక్యాలు చెప్పడం కాదు. దాని కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. సేవలో చాలా ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి విశ్వాసులకి దేవుడు చెప్పింది ఏంటంటే, ఇక్కడ మనం వాక్యం చూస్తున్నప్పుడు అతనితో చెప్తున్నాడు, దేవుడు నీకు ఎట్టి కార్యాలు చేశాడో మీ గ్రామం అంతా తెలియచేయి. మీరందరూ గుర్తుపెట్టుకోండి,
ఈరోజు మనం ఒక మనిషిని దెయ్యములు ఏం చేస్తాయి, అపవాది ఏం చేస్తాడు, అదేది మనం ఈరోజు తెలుసుకోవాలి. అపవాది ఒక మనిషిని ఏం చేస్తాడు? మొట్టమొదటిగా అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే, మర్చిపోకండి, మనిషి యొక్క శరీరాన్ని నాశనం చేయటం. మర్చిపోకండి, అపవాది మొట్టమొదట చేసేది శరీరాన్ని నాశనం చేయటం. శరీరాన్ని ఎలా నాశనం చేయగలడు? మనస్సును పట్టుకుంటాడు. మనస్సును పట్టుకొని తాగు, తిరుగు, కొట్టు, తిట్టు, గొడవలు పెట్టు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని చెప్తాడు. ఇలాగా అపవాది లోపలికి దూరిన వ్యక్తి నువ్వెంత చెప్పినా తాగుడు మానడు, వ్యభిచారం మానడు, విమర్శించడం మానడు, దూషించడం మానడు, గొడవలు పెడతాం మానడు. ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి దురాత్మల యొక్క ప్రభావంతో చేస్తాడు అతను. మొదటిది, అపవాది ఒక మనిషిని నాశనం చేయటానికి వస్తాడు. యేసుప్రభు అన్నాడు, దొంగ నీ ఇంటికి చూడటానికి రాడు, దొంగతనము చేయటానికి వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయటానికి వస్తాడు. వాడి స్వభావం, అపవాది స్వభావం నిన్ను సర్వనాశనము చేసి, నేను ఒక భ్రష్టుడిగా చేసి, తర్వాత నీ ఆత్మను నరకంలోకి పట్టుకెళ్తానికి వాడు వచ్చాడు. హల్లెలూయా. నిన్ను నాశనం చేసి, నిన్ను చంపి, యేసుప్రభు అన్నాడు, అపవాది నిన్ను చంపుతాడు. కాబట్టి అపవాది పట్టిన వారిని యేసుప్రభు చెప్పాడు అపోస్తలుల్లో, అపవాది చేత పీడింపబడుతున్న వారిని విడిపించడానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. ఈ తప్పులు చేసే వాళ్ళందరూ స్వభావరీత్యా అపవాదికి లోబడిపోయారు. వాళ్ళు ఇంకా ఆ పనిలోనే ఉంటారు. వారు దాంట్లో మునిగిపోయి ఉంటారు. వారు మనం చూస్తున్నప్పుడు కొంతకాలము మంచిగా కనిపిస్తారు. మనం మారిపోయారేమో అనుకుంటాం. మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్లు మళ్ళీ అన్ని సౌకర్యాలు వచ్చాక మళ్ళీ తిరుగుతారు ఆ పక్కకి. ఎందుకంటే స్వభావం మారలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు కూడా 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ 11 మంది స్వభావం మారింది. ఒకడు స్వభావం చచ్చే వరకు మారలేదు. హల్లెలూయా. కానీ మారినట్టు నటించాడు. మిగతా 11 మంది శిష్యులకి యోధా ఎలాంటోడో తెలియదు. ఎందుకంటే ఎవరో నన్ను అప్పగింతారంటే ఎవరు అప్పగింతారని ఆలోచిస్తున్నారు, కానీ యోధా అప్పగింతాడని 11 మందికి అర్థం కాలేదు. అంటే అక్కడ వాక్యం మనం చూస్తే ఆ 11 మంది కూడా యోధానే మనలాంటి వాడే అనుకున్నారు. హల్లెలూయా. అలాగే సంఘాల్లో ఉంటారు, బైబిల్ పట్టుకుని వస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ మనతో పాటు ఉంటారు, కానీ వాళ్ళ స్వభావం తేడాగా ఉంటుంది. వాళ్ళలో మార్పు రాలేదు, వాళ్ళు మారలేదు, కానీ మారినట్టు నటిస్తారు. అబ్బా చాలా ప్రార్థనా పరులమ్మా అంటారు, అలా కనిపిస్తారు. యోధా కూడా ఆడి పొట్ట బద్దలై సచ్చే వరకు మంచోడు అనుకున్నారు అందరూ. హల్లెలూయా. కాబట్టి ఈ దురాత్మలు మనిషి యొక్క మనసును పట్టేస్తాయి. గొప్ప దైవజనుడు చెప్పాడు, అపవాది శరీరాన్ని కాదు పట్టేది, మనసును పట్టేస్తుంది. అందుకే యేసు ప్రభు సువార్తలో మనస్సు మార్చుకోమన్నాడు. హల్లెలూయా. ఏం మార్చుకోమన్నాడు? ఇంకేమీ మార్చుకోమనలేదు, ఏమీ చెప్పలేదు యేసు ప్రభు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అన్నాడు. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో ఇతడు
దురాత్మల చేత పీడింపబడుతున్నవాడు. ఇతని దగ్గర ఎన్ని దురాత్మలు ఉన్నాయంటే 2000. ఒక మనిషిలో 2000 దురాత్మలు. మనం కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఒక ఆవిడ గూనుతోటి 18 సంవత్సరాలు ఉంది. యేసు ప్రభు విడిపించాడు. విడిపించే వరకు ఆమె సాతాను వల్ల గూనొచ్చిందని తెలియదు. హల్లెలూయా. ఈరోజు చాలామందికి సమస్యలు సాతాను వల్ల వస్తున్నాయని తెలుస్తలేదు వీళ్ళకి. ఎందుకు సాతాను వీళ్ళని పట్టి పీడిస్తున్నాడు? ఎందుకు ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళనే సాతాను ఎందుకు పట్టుకుంటున్నాడు? 12 మంది శిష్యుల్లో యోధాను మాత్రమే అపవాది ఎందుకు పట్టుకున్నాడు? ఈ రాత్రి గ్రహించాలి మీరు. 12 మంది శిష్యుల్లో 11 మంది దగ్గరికి సాతాను ఎందుకు వెళ్ళలేదు? యోధా దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? 11 మంది యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా వెంబడించారు. హల్లెలూయా. వీడు డబ్బుల కోసం యేసు ప్రభు వెనకాల తిరుగుతున్నాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే పెళ్ళిళ్ళు, డబ్బులు, శరీర అవసరాలు, బిల్డింగులు, పొలాలు, స్థలాలు, లోకము, ఉద్యోగాలు, ప్రమోషన్లు, అధికమైన సంపదలు. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు శిష్యులతోటి, సమస్తమును విడిచితేనే కానీ మీరు నా శిష్యులు కాదన్నాడు. హల్లెలూయా. అయితే వీళ్ళు 11 మంది రాయబడి ఉంది అక్కడ, సమస్తమును విడిచిపెట్టి వారు యేసుని వెంబడించిరి అని ఉంది. కానీ యోధా విడిచిపెట్టకుండా వెంబడించాడు. హల్లెలూయా. ఈరోజు నీ దురాత్మలు ఎవరి దగ్గరికి వస్తాయి? అపవాది ఎవరి దగ్గరికి వస్తుంది? దెయ్యాలు ఎవరి దగ్గరికి వస్తాయి? తెస్సలోనికలో రాస్తాడు, నీతిని నమ్మక దుర్నీతి యందు అభిలాష కలవారిని మోసము చేయుటకు వాడు వస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, దేవుడు అనుమతిస్తాడు. దేవుడు దురాత్మలను రావడానికి అనుమతిస్తాడు. ఇది మనకు బాగా తెలుసు. కొన్ని ఉదాహరణలు చెప్తాను. మొదట సౌలు దగ్గరికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. కానీ సౌలు ఎప్పుడు ఈర్ష్యతోటే ఉన్నాడు దావీదు మీద. దావీదు మీద ఎప్పుడు ఈర్ష్య సౌలుకి. దేవుడు చాలా కాలం చూశాడు, ఈ దావీదుని హింసించకుండా సౌలు ఉంటే బాగుండును అని చూశాడు. కానీ సౌలు మారలేదు కనుక దేవుడు సౌలు దగ్గర నుంచి పరిశుద్ధాత్మను తీసేసి దావీదు దగ్గరికి పంపించి దురాత్మను సౌలు దగ్గరికి పంపాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు మారు మనసు పొందని వారు మిమ్మల్ని అపవాది పీడిస్తున్నాడనే విషయం మీరు గమనించండి. అపవాది మిమ్మల్ని విడిచిపెట్టలేదన్న విషయాన్ని మీరు గమనించండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా చూస్తే యోబు దగ్గరికి అపవాది వచ్చాడు. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అపవాది అన్నాడు దేవుడితోటి, నేను యోబు దగ్గరికి వెళతాను, వెళ్ళు, ఏదన్నా చెయ్యి, ప్రాణం తీయొద్దు అన్నాడు. దీన్ని బట్టి మనం చూస్తే దేవుడు పర్మిషన్ ఇస్తే అపవాది చంపేస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? మరి యోబు దగ్గరికి అపవాది వచ్చి ఓడిపోయాడు. అపవాది ఓడిపోయాడు, యోబు నెగ్గాడు. హల్లెలూయా. అపవాది బాణాలకు యోబు లోపడలేదు. ఈ రాత్రి తెలుసుకోండి. మీరు ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించుకోండి, మీ కుటుంబాలను పరీక్షించుకోండి. మీ ఇంటిలోనో మీలోనో ఎవరో అపవాదికి లోబడి ఉన్నారు. అందుకే మీ ఇంటిలో శాంతి లేదు, మీ ఇంటిలో ఆరోగ్యం లేదు, మీ ఇంటిలో సమాధానం లేదు, మీ ఇంట్లో సంతోషం లేదు. ఎవరో ఒకరు అపవాదికి లోబడి ఉన్నారు. అపవాదికి కావలసిన కార్యాలు మీ ఇంట్లో ఉన్నాయి.
నీ భర్తలోనో నీలోనో నీ పిల్లల్లోనో ఆ దురాశలు, లోకాశలు, ధనాపేక్షలు, ఈర్ష్యలు, ద్వేషాలు, సోమరితనాలు, ఇలాంటివేవో అపవాదికి కావలసిన లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి. దేవుని స్తోత్రం. అపవాదికి కావలసిన లక్షణాలు మీ దగ్గర ఉన్నప్పుడు వాడు మిమ్మల్ని వదలడు వదలడు వదలడు. మరి ఎలాగండి? అందుకే దేవుడి వైపుకి హృదయం తిప్పుకొని పరిపూర్ణంగా హృదయాన్ని యేసు వైపుకి తిప్పాలి. హల్లెలూయా. అప్పటి వరకు వాడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. ఒకే ఒక్క మాట మీకు నేను తెలియజేస్తున్నాను. అపవాది మన జీవితంలో, ఎందుకంటే ఈ వెంకటలక్ష్మి అనే ఆవిడ గురించి మనం ప్రార్థిస్తున్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాది నుంచి విడుదల పొందాలంటే ఒకే మాట యాకోబు చెప్పాడు, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుడికి లోబడి ఉండటం అంటే అర్థం ఒక్కటే. బైబిల్ మొత్తం చూసినా దేవుడికి లోబడి ఉండటం అంటే అర్థం ఒక్కటే, యేసుక్రీస్తులాగా జీవించటం ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఎలా జీవింతే దేవుడికి లోపడగలం? యేసులాగా. యేసులాగా జీవింతేనే దేవుడికి లోబడి ఉండగలం. దేవుడికి లోబడిన తర్వాత నీ దగ్గరికి అపవాది వస్తాడు, మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, చూస్తాడు, ఇంకా నాకు ఇతని దగ్గర పని అవ్వదని పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా లోకాన్ని ప్రేమించేవారిని అపవాది విడవడు. అపవాది విడవడు. లోకములో ఉండే వాటిని ప్రేమించేవారిని అపవాది విడవడు. నాకు ఈ లోకంతో పని లేదు, నాకు లోకంలో ఉండే వాటితో పని లేదు, నాకు దేనితోనే పని లేదు, నేను మనస్ఫూర్తిగా యేసుని వెంబడిస్తానని హృదయంలో నిర్ణయించుకొని, పై మాటలు కాదు, పై ప్రమాణాలు కాదు, శుష్క ప్రియాలు అంటారు, అబద్ధపు మాటలు కాదు, నిజముగా యేసుని వెంబడిస్తానని నిర్ణయించుకుంటే ఈ వెంకటలక్ష్మికి స్వస్థత వస్తుంది. హల్లెలూయా. స్వస్థత ఎలా వస్తుంది? దేవుడికి లోపడకుండా స్వస్థత ఎలా వస్తుంది? మన జీవితాల్లో కార్యాలు ఎలా జరుగుతాయి? దానికి ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వచ్చాడు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు, యేసు ప్రభు పాపాత్ముడి ఇంటికి వెళుతున్నాడు, యేసు ప్రభు పాపాత్ముడి ఇంటికి వెళుతున్నాడు, యేసు ప్రభు పాపాత్ముడి ఇంటికి వెళుతున్నాడు. అప్పుడు జక్కయ్య విన్నాడు. విని దాచిన డబ్బంతా పట్టుకొచ్చి అన్యాయంగా తీసుకున్న వారందరికీ 4 అంతలు కలిపి ఇచ్చేసి మిగిలిన డబ్బు యేసు ప్రభు ఎదురుగుండా ఆ ఊర్లో పేదలకు పంచిపెట్టేసి ఖాళీ అయిపోయాడు. యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు ఇతనికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మన దగ్గరే పెట్టుకుని యేసు ప్రభు రక్షణ కావాలి మనకి. మన హృదయంలో ఉండేవన్నీ అలాగే పెట్టుకుని యేసు ప్రభు కావాలి మనకి. మనం ఎవరికి ఏమి ఇవ్వకుండానే యేసు ప్రభు రక్షణ కావాలి మనకి. మన బుద్ధి మార్చుకోకుండానే యేసు ప్రభు రక్షణ కావాలి మనకి. అది సాధ్యం కాదు, సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ హృదయంలో దేవుడికి వ్యతిరేకమైన అన్నీ తీసేయకుండా యేసు మీ లోపలికి రాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీ లోపలికి రాకుండా నీ దగ్గర నుంచి దెయ్యము వెళ్ళదు. హల్లెలూయా. యేసు నీ లోపలికి రాకుండా నీ దగ్గర నుంచి అపవాది వెళ్ళదు. కాబట్టి నీ హృదయంలో యేసు ప్రభుకి పరిపూర్ణంగా స్థలమియ్యి. నా హృదయం నిండా యేసు ఉన్నాడు,
ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలసితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలసితివా, తల్లివడిలో పవలించే బిడ్డవరేనే, తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా. వేదన లేదు శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. భయమన్నదే లేనే లేదు, ప్రేమతో నడిపితివి, పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా. మంచి కాపరి జీవ కాపరి హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలసితివా, తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా. నిన్ను నేను నేను పట్టుకుంటిని, భుజము పైన సోలెదను, నీరెక్కల నీడల నుండి లోకాన్ని మరచితిని, తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా. రేయి పగలు వెదికానయ్యా, నీకై వేచితిని, నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను, తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా. పాటలో నాకు బాగా నచ్చింది ఏంటంటే హృదయపాలకుడు. హృదయపాలకుడు అంటే నీ హృదయాన్ని దేవుడు తప్ప మరెవ్వరూ పరిపాలించకూడదు. హల్లెలూయా. మొగుడు కానీ, డబ్బు కానీ, చుట్టాలు కానీ, బ్యాంక్ కానీ కదా. ఈ బ్యాంకులో పనిచేస్తుంది కదా ఆవిడ చూసి బ్యాంక్ గుర్తొచ్చింది కదా. ఆటో కానీ, కూతురు కానీ, కొంతమందికి కూతురు అంటే ప్రాణం. ఎవ్వరు పరిపాలించకూడదు. ఎంత ప్రేమ! ఆ ప్రేమ హృదయంలో దేవుడికి మొదటి స్థానం. లేదా పాపమే వెళ్తుంది. నేను లోకంలో ఎవరైనా నీ హృదయాన్ని ఏలితే నేను పాపమే వెళ్తుంది. నా హృదయాన్ని ఎవరు ఏలాలి? దేవుడే ఏలాలి. నీ హృదయాన్ని దేవుడే ఏలాలి. నీ హృదయం నిండా దేవుడు ఉండాలి. అప్పుడు దేవుడిచ్చిన వాడు భర్త, దేవుడిచ్చింది భార్య, దేవుడిచ్చింది సంఘం, దేవుడిచ్చింది ఆహారం, దేవుడిచ్చింది ఆహారం, దేవుడిచ్చింది గృహం, దేవుడిచ్చింది జీవితం. దేవుడివ్వంది ఏది వద్దు. హల్లెలూయా. అది హృదయ పాలకుడు. హృదయం పూర్తిగా యేసు ప్రభుతో నిండిపోయి ఉండాలి. నిండిపోయి ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడికి తెలుసు. ఇక్కడ అంటాడు, నీ పేరు ఏంటయ్యా? చాలా దయ్యములు ఉన్నాయి కనుక శానా అన్నాయి అవి. అంటే అతడు అన్ని దెయ్యాలకి ఆస్కారం ఇచ్చాడంటే అతనికి లేని అలవాటు లేదన్నమాట. భ్రష్టుడు అన్నమాట. భ్రష్టుడైపోయాడు అన్నమాట. కొంతమంది చూడండి, వాళ్ళ జీవితాలు బాగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాయి. ఒక అతను ఈ మధ్యన నేను చూస్తున్నాను వేల్పూర్లో, ఆ కూరగాయల కొట్టుకాడ అక్కడ ఇలా వచ్చేస్తాడు చింపిరి జుట్టుతోటి తాగేసి పడిపోతున్నాడు. ఆ బస్సులకు అడ్డం వస్తాడు, ఆటోలకు అడ్డం వస్తాడు, పడతా ఉంటాడు. భ్రష్టుడైపోయాడు. పక్క తాగుపోతూ అయిపోయాడు.
అలాగే వాళ్ళు చెయ్యని నీచమైన పనులు ఏమీ ఉండవు. ఇంకా అన్ని విధాలుగా సర్వనాశనం అయిపోయిన వ్యక్తి ఇతను. కారణం ఏంటంటే ఇతని హృదయం అలాంటిది. ఇతడు లోకాన్ని అలా ప్రేమించాడు. ఇతన్ని దెయ్యాలు ఒకదాని తర్వాత ఒకటి ఆ దెయ్యాలకున్న స్నేహితులు దెయ్యాలన్నిటినీ తీసుకొచ్చేసినాయి. మనకి పలానా చోటు ఉందరా, పలానా చోటు ఉందరా, పలానా చోటు ఉందరా, వాడి దగ్గర మనకు చోటు ఉంది, ఆవిడ దగ్గర మనకు చోటు ఉంది, ఆ వ్యభిచారి దగ్గర చోటు ఉంది, ఆ తాగుబోతుడి దగ్గర చోటు ఉంది, ఆ అప్లోడ్ దగ్గర చోటు ఉంది, ఆ మోసగాడి దగ్గర చోటు ఉంది, ఆ వేషగాడి దగ్గర చోటు ఉంది, ఈ గర్విష్టి దగ్గర చోటు ఉంది, ఈ కుళ్ళిపోద్ద దగ్గర చోటు ఉంది, ఈ ఇరుషిగల దాని దగ్గర చోటు ఉంది. చూసారా, లక్షణాలను బట్టి దెయ్యాలు వస్తాయి. హల్లెలూయా. నీ లోపల ఉన్న లక్షణాలను బట్టి దెయ్యాలు వస్తాయి. అత వాటికి పని కదా. తాగేవాడు బ్రాందీ షాప్ కూడా ఆగుతాడు, మన వాళ్ళు బ్రాందీ షాపే కనపడదు మనకి. వాడికి అక్కడ ఆగుతాడు. ఏ లక్షణం ఉన్నవాడు అక్కడ ఆగుతాడు, ఏ లక్షణం ఉన్నవాడు దాంతోటే ఉంటారు. కాబట్టి ఈ లక్షణాలను బట్టి 13 లక్షణాలు దేవుడు చెప్పాడు మార్కులో. లక్షణాలను బట్టి దేవుని వదలదు. హల్లెలూయా. దేన్ని బట్టి వదలదు? ఈ లక్షణాలన్నీ వెళ్ళిపోయి ఏం రావాలి? దైవ స్వభావం. హల్లెలూయా. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు మనకు వచ్చేస్తే దెయ్యానికి అర్థమైపోయింది. అబ్బో ఇంక లొంగుడు, ఇంక ఈ అమ్మాయి లొంగు, ఇంకే లొంగురు. కాబట్టి బాణాలే అర్థం మానేస్తాడు. ఈ బాణాలే ఎత్తాడు. దేనికి లొంగుతాడు, దేనికి లొంగుతుంది, ఎలా పడగొట్టాలి. కాబట్టి ఎవరు పడగొట్టదారని ఇత్తడి ప్రాకారముగా ఉండాలి. హల్లెలూయా. ఎవ్వరికి పడిపోకూడదు మనం. చూసారా. కాబట్టి అంత స్థిరత్వం తీసుకొస్తానికి ఇతను ఎన్నుకున్నాడు. కాబట్టి అతడు వెళ్ళిపోమని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పాలి. ఏమన్నాడు? అతనిలోంచి మీరు వెళ్ళిపోండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. దేవాది దేవుడు రాకపోతే గనక అతని జీవితం ఏమైపోయేది? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చెప్పాడు, వచ్చి అతను నాశనం చేసేసారు, మీరు వెళ్ళిపోండి. హల్లెలూయా. చూసారా. ఒక మాట చెప్పనా మీకు, యేసు ప్రభు చెప్పేదాకా దెయ్యాలు మన ఇంటిలో నుంచి మన జీవితం నుంచి వెళ్ళవు. ఎవరు చెప్పాలి? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెప్తాను చూడండి, చాలా ముఖ్యమైన విషయం. యోహాను చెప్తున్నాడు, నేను మీకు మారు మనస్సు నిమిత్తం నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అందరూ వినండి. నేను మీకు మారు మనస్సు నిమిత్తం నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను. కానీ బాప్తిస్మంతో మీ కార్యక్రమం అయిపోలేదు. కానీ నా వెనక వచ్చేవాడు ఆయన చెప్పులు నారు విప్పుటకు యోగ్యుడను గాను. ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అర్థమైంది మీకు? యేసు ప్రభు నిన్ను క్వాలిఫై చేసి నీ లోపలికి ఆయన ఆత్మని, ఆయన అగ్నిని పంపేదాకా దెయ్యాలు నీ లోపల సుఖ నివాసం చేస్తాయి. హల్లెలూయా. దెయ్యాలు నిన్ను వదిలిపెట్టవు. నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు. చర్చికి రా, బైబిల్ పట్టుకో, కానుకలు ఇయ్యి, ఉపవాస ప్రార్థన చేయి, ఏదైనా చెయ్యి, సంవత్సరాల తరబడి మందిరానికి తిరుగు, నీకు ఏ విధమైన ప్రయోజనము ఉండదు. యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆత్మను, అగ్నిని పంపిన తర్వాతే అవి పారిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మను, అగ్నిని ఎప్పుడు పంపుతాడంటే నువ్వు మారు మనసు పొందాక. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో చాలామందిలో ఏమి లేదు? యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు లేదు. ఈరోజు అర్థమైందేమో. కొంతమంది ఫోన్ చేశాయి, అయ్యా సభలు జరిగేలాగా ప్రార్థన చేయండి, భయం వేస్తుంది. వాతావరణం మన గురించి చాలామందికి తెలుసు.
ఇంటి వరదల్లో కూడా మన సువార్త ఆగదు. హల్లెలూయా. దేవుని కృప, మన గొప్పతనం ఏం కాదు, అది దేవుని కృప. కాబట్టి ఈరోజు మీరు హృదయంలో దేవుడికి చోటు ఇవ్వండి, లోకాన్ని హృదయంలో నుంచి బయటికి తోసేయండి. హల్లెలూయా. మారు మనసు పొందిన వెంటనే మీలోనికి దేవుని అగ్ని, దేవుని ఆత్మ వచ్చేస్తుంది. దేవుని అగ్ని, దేవుని ఆత్మ వచ్చాక దెయ్యాలు నీ దగ్గర ఉండలేవు, పారిపోతాయి. హల్లెలూయా. చూసారా, దేవుడు కరుణ, దేవుడు కరుణ. కాబట్టి అవన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత జనులు 35 వచనం చదివాం మనం. జనులు జరిగిన దానికి చూడవెళ్ళి, చూడండి, యేసు నొద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల కూర్చుండుట చూచి భయపడిరి. గట్టిగా, చాలా గట్టిగా చెప్పాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? శ్మశానంలో నుంచి దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. చూసారా, ఎక్కడి నుంచి? శ్మశానంలో నుంచి. ఈ రోజున చాలామంది రక్షణ పొంది కూడా ఎక్కడ తిరుగుతున్నారు? శ్మశానాల్లో తిరుగుతున్నారు. యేసు ప్రభు పాదాల దగ్గరికి ఇంకా రాలేదు. అంటే హృదయం నిండా లోకము, దెయ్యాలు, డబ్బు, మోసము కదా. కాబట్టి ఇక్కడ మనుష్యులు చూసి ఊరంతా వచ్చేసారు అతని దగ్గరికి. వచ్చేసి దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు. జాగ్రత్తగా వినండి, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దెయ్యములు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, దెయ్యములు లేనప్పుడు ఎలా ఉన్నాడు. జాగ్రత్త. దెయ్యాలతో జీవించిన మనిషి ఎలా ఉన్నాడు, యేసుతో జీవించే మనిషి ఎలా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? అప్పటికి ఇప్పటికి సంబంధము లేదు. మరి మనం అలా ఉన్నామా? ఈరోజు ఎవరి గురించో మాట్లాడుతూ, మరి వీళ్ళ అన్నయ్య ప్రభువులో లేడు, మా బావగారే. యేసు ప్రభు పిల్లల్లో ప్రేమ కదా కనబడాలి, అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి కదా అంటున్నాడంట. ప్రేమ కనబడాలంటున్నాడంట. చూసారా, మీరందరూ యేసు ప్రభు నమ్ముకున్నారు, నేను ఒక్కడనే ఇంకా యేసు ప్రభులోకి రాలేదు, మీలో నాకు యేసు ప్రభు కనిపించొద్దా అని అడిగాడంట. హల్లెలూయా. ఎంత సంతోషకరమైన విషయం చూసారా. కాబట్టి మనలో యేసు ప్రభు కనిపించక మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరు యేసు ప్రభులోకి రాలేదు. అసలు మన జీవితంలో, మన నడవడికలో, మన చూపులో, మన మాటల్లో, మన ప్రవర్తనలో ఎవరు కనబడతలేదు? ఎవ్వరికి. మనమే కనబడుతున్నాం. ఎవరు కనిపించాలి? యేసు. హల్లెలూయా చెప్పండి. యేసు కనిపించే వరకు అవతల వ్యక్తి నుంచి నీ మీదకి మంచి అభిప్రాయము రాదు. యేసు కనిపించే వరకు రాదు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట ఏంటంటే, బట్టలు కట్టుకొని, అంతకుముందు ఏమి లేవు, బట్టలు లేవు, బట్టలు కట్టుకొని, చాలా ముఖ్యమైన మాట ఏంటంటే స్వస్థ చిత్తుడై. చెప్పండి, చెప్పాలి అందరూ. మారు మనసు పొందినవాడు, మనసు మారిపోయింది. హల్లెలూయా. స్వస్థత వచ్చేసింది మనసుకి, చిత్తం మారిపోయింది, ఆలోచన మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేయాలి. ఈ శుద్ధి, మా మనవరాలను శుద్ధి అని ఎగెత్తుంటాను. ఉపవాసాలు చేసేసావు, నిన్ను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. ఇప్పుడు ఈ దెయ్యాలు పట్టిన వ్యక్తి యేసు ప్రభు వైపుకి తిరిగి స్వస్థ చిత్తుడవటానికి పట్టిన రోజులు ఎన్ని రోజులు పట్టినాయి? 40 రోజులా? ఎన్ని రోజులు? 1 గంటలో మారిపోయాడు. హల్లెలూయా.
చాలామంది ఒక్క నిమిషంలో మారిపోయారు, ఒక్క మాటలో మారిపోయారు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము, నీకు కృపలో నాకేదియో కాదిన సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ప్రశ్నలు వేస్తాను, చెప్పండి. ఈ 38 ఏళ్ళు కోనేటి దగ్గర పడి ఉన్నవాడికి ఎంతసేపట్లో మారాడు? ఒక్క మాటతో. వ్యభిచార స్త్రీ ఎంతసేపట్లో మారింది? ఒక్క మాటతో. ఈ 2000 దెయ్యాలు పట్టినోడు ఎప్పుడు మారాడు? ఒక్క మాటతో. మరి మన ఒక్క మాట కూడా మాట్లాడలేదా ఎన్ని సంవత్సరాల మనతోడు దేవుడు? మరి మనకెందుకు రాలేదు మార్పు? ఎంత భయంకరమైన వాళ్ళని దొరికాం మనం దేవుడికి. చూడమ్మా, ఎంత దారుణం చూడు. నిజంగా ఒక్కసారి మీ హృదయం పెట్టి ఆలోచించండి. ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడో మార్పు రాలేదు. ఎంత దారుణంగా ప్రేమించేస్తున్నారు లోకాన్ని. మరి ఏంటంటే నిమిషంలో మారిపోయారు. వాళ్ళ లోకాన్ని ప్రేమించలేదు, దేవుని శక్తిని, దేవుని ప్రేమను తెలుసుకున్నారు. మన దరిద్రం ఇంకా మనల్ని వదులుతలేదు. ఈ రోజునైనా పూర్తిగా లోకాన్ని వదిలిపెట్టి ఆయన వైపు తిరగండి. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ రోజైనా మారు మనసు పొందు కపెర్నహూము అని కళ్ళ వెంబడి పట కన్నీరు కార్చేసాడు యేసు ప్రభు. హల్లెలూయా. కోడి తన రెక్కల కింద చేర్చుకోవాలని ఎన్నో మార్లు నేను చేర్చుకుందాం అనుకున్నాను. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు, కానీ టైం అయిపోయిందని ఏడ్చాడు యేసు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నువ్వు మారు మనసు పొందకపోతే, ఈ రాత్రి నీ గుండె ఆగిపోతే నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త. హల్లెలూయా. గుండె ఆగదని గ్యారంటీ లేదు. చిన్నపిల్లల గుండెలు కూడా ఆగిపోతున్నాయి. నాకు ఇంకా చిన్న వయసే నా గుండె ఆగదనుకోవద్దు. గుండె ఆగటానికి వయస్సుకి అసలు సంబంధమే లేదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మారు మనసు పొంది యేసు ప్రభుకి కన్నీరు రాకుండా చేయండి. హల్లెలూయా. మారు మనసు పొందండి. అతడు స్వస్థ చిత్తుడై ఎక్కడికి వచ్చేసాడండి? యేసు పాదముల దగ్గర వదిలేశాడు. మొత్తం వదిలేశాడు లోకాన్ని.
ఇంకా అద్భుతమైన మాటలు చూస్తారు మీరు ఇక్కడ. అది చూసిన వారు దెయ్యములు పట్టినవాడు స్వస్థత పొందెను అని తెలియచేయగా ప్రాంతంలో ఉండి వారందరూ బహు భయాక్రాంతులై తమ్మను విడిచి పొమ్మని వేడుకొనిది. ఇది ఎంత బాగుందో చూసారా? అయ్య బాబోయ్, ఈయనెవరో దెయ్యాలను వదిలించేశాడు, ఇది భయంకరమైన కార్యం జరిగింది, ఇంకేం జరిగిపోద్దో ఇక్కడ అని వారికి అర్థమే కాలేదు. ఇలాగ అర్థం కాని విషయం ఏంటో మీకు వివరంగా చెప్పనా? మనలో మన బంధువులు, మనకు తెలుసున్నవారు చాలామంది మన గురించి ఇలాగే అనుకుంటున్నారు. అయ్యయ్యయ్యో, వీళ్ళందరూ ఎంత బాగుండేవారు, పాడైపోయారు, యేసు ప్రభు నమ్ముకుని పాడైపోయారు. అయ్యయ్యయ్యయ్యో, మన ఊరంతా సువార్త వచ్చేస్తుంది, పాడైపోతారు. యేసు ప్రభు వెళ్ళిపోతే బాగుండు. ఈ దేశంలో చాలామంది ఈ దేశము నుంచి యేసు ప్రభు వెళ్ళిపోవాలట. క్రైస్తవులు ఈ దేశంలో నుంచి వెళ్ళిపోవాలంట. దేశమంట పాడైపోతుందంట, కుటుంబాలంతా పాడైపోతున్నాయంట. ఎవరి వల్ల? యేసు ప్రభు వల్ల. చూసారా సాతాను, చూసారా అపవాది ఎంత దారుణంగా ఉందో. వెళ్ళిపోండి అని వేడుకున్నారట. ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా, జాగ్రత్తగా వినండి, వెళ్ళిపోతున్నాడు ఆయన. దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు, చాలా జాగ్రత్తగా వినాలి, ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని వేడుకొనెను. హల్లెలూయా. అయ్యా, ఇంకా నాకు ఈ జీవితం వద్దు. అలాగే ఆ మరియ, అలాగే చాలామంది ఆయన కూడా వెళ్ళిపోయారు. ఈయన కూడా నేను కూడా వస్తాను ప్రభువా, నాకు ఇంక ఈ గ్రామం వద్దు, నేను ఇంక ఇక్కడ ఉండను, నీ కూడా వస్తానని ఆయన వేడుకొనెను. ఇప్పుడు మన అందరికీ ఆజ్ఞ చూడండి. అయితే నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి మీ గ్రామానికే వెళ్ళు, మీ ఇంటిలోనే ఉండు, దేవుడు చేసిన కార్యములు వారికి తెలియచేయము. హల్లెలూయా. నీవు మీ గ్రామంలోనే ఉండు. ఈ మాట నాతో దేవుడు 25 సంవత్సరాల కిందట మాట్లాడాడు. నేను అన్నాను, ఈవిడ కూడా అడిగింది, ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటిద్దాం, ఎక్కడికైనా వెళ్ళి సంఘం పెట్టుకుందాం, ఈ ఊళ్ళో వద్దు అని ఈవిడి ప్రార్థన. నేను ఈ ఊళ్ళో వద్దు అని నేను చాలా వేడుకున్నాను దేవుణ్ణి. ఒకరోజు దేవుడు అన్నాడు, ఈ గ్రామంలోనే నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. దేవుడు ఆలోచన మనకేం తెలుస్తుంది? ఇతను కూడా ఆయన కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఇక్కడే ఉండు, నీ వారిని మార్చు, నీ గ్రామస్తులను మార్చు. తర్వాత పరిశుద్ధాత్మ చెప్తాడు. చాలా అద్భుతం జరిగింది ఆ గ్రామంలో. ఏం జరిగిందంటే, ఇతడు ఒక గొప్ప సేవకుడిగా మారిపోయి ఎవరినైతే యేసు ప్రభుని వెళ్ళిపోమన్నదో గ్రామం, ఆ గ్రామం అంతా ప్రభు పిల్లలై పేర్కొన్నాడు. హల్లెలూయా. అది నీ మీద ఉంది ఇప్పుడు బాధ్యత, నీ మీద ఉన్న బాధ్యత అది. అబ్బా, అద్భుతంగా మార్చేశాడు అని చెప్పి అతడు యేసు ప్రభుని వెంబడించాడు కనుక గ్రామాన్ని మార్చగలిగాడు. అతను మారు మనసు పొందకుండా దేవుళ్ళలోకి రాకపోతే ఇంట్లో ఒక్కడిని కూడా మార్చలేడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరినైనా ప్రభువులోకి నడిపించాలంటే నువ్వు వాళ్ళకి అర్థం అవ్వాలి, నువ్వు వాళ్ళకి అర్థం కావాలి. ఫస్ట్ నీ గురించి వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే నువ్వు యేసులాగే ఉండాలి. నీలో ఆయనంట దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైన దృష్టి అంట ఆయన. నీలో పాపమనే బీజం కూడా ఉండకూడదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఆ చిన్న బీజం కూడా, ఒక వెంట్రుక వాష కూడా నీలో తేడా ఉండకూడదు. పరిపూర్ణమైన మార్పు రావాలి. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు గనక యేసు ప్రభువులో పరిపూర్ణులైతే మీరు అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించగలుగుతారు. హల్లెలూయా.
సేవ చేయటం అంటే మొదట నువ్వు యేసులాగా మారాలి పిల్ల. నీ బుద్ధి నీ దగ్గరే పెట్టుకుని నేను సేవ చేస్తానంటే చల్లదు. నీ హృదయం ఆయన హృదయంలాగా మారాలి. ఎంతో మారాలి, ఎంతో మారాలి. హృదయం యేసు హృదయంలాగా మారాలి. యేసులాగా ఉండాలని, యేసుతోనే ఉండాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ లోకములో పరలోకములో నీలోన నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. ఈ కోరుకుంటారు మనకి. ఈ కోరుకుంటే అనేక మందిని మార్చేయగలం. మన ఆర్ఆర్కే మూర్తి గారు వాళ్ళ అబ్బాయిని కోడల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు. అదేంటండి, మీ నాన్నగారు అంత గొప్ప సేవకుడు అయిపోయాడు, మీరు మామూలుగా పనిచేసుకుంటూ విశ్వాసులుగా ఉండిపోయారు అని వాళ్ళ అబ్బాయిని అడిగారు, కోడల్ని అడిగారు. వాళ్ళ అబ్బాయి చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఆయన్ని దేవుడు అలా పిలుచుకున్నాడు, నన్ను ఇలా పిలుచుకున్నాడు. హల్లెలూయా. మా నాన్నగారిలాగా నేను అయిపోవాలంటే అయిపోతానా? అవను, దేవుడి చిత్తం అది. కానీ ఆయన బట్టి మేమందరం విశ్వాసంలో ఉన్నాం. కాబట్టి అందరూ దైవజనులు అయిపోకపోవచ్చు. ఇతను దైవజనుడు కూడా కాదు, విశ్వాసే. కానీ ఏం చేశాడు చూడండి. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను, పట్టణమంతటా ప్రకటించను. హల్లెలూయా. మరి మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నారో, ఎంతమందికి దేవుడి గురించి చెప్తున్నారో, ఎంతమంది దేవుళ్ళలాగా జీవిస్తున్నారో అర్థం చేసుకోండి. అతనికి చేసిన కార్యం మనకు చేయలేదంటారా? దేవుడు చేయలేదా? ఇంకా గొప్ప కార్యమే చేశాడు. మరి మనం ఎందుకు చెప్తలేదు ఎవరికైనా? మన గొడవే సరిపోతుంది. తెల్లారు లేచిన కాడి నుంచి నేను, మా ఆవిడ, మా తిండి, మా వంటలు, మా డబ్బులు, మా గొడవ అయిపోయిందా? ఇది కాకుండా కొంపల్లో ఉండేవాళ్ళు మనకి మళ్ళీ ఎక్స్ట్రా గొడవలు పెట్టారు, ఉన్నాయి సరిపోదని కదా. సువార్త ప్రకటించనివ్వకుండా ఎన్ని ఆటంకాలు. కాబట్టి ఏ ఆటంకము లెక్క చేయొద్దు, సువార్త ప్రకటించు. హల్లెలూయా. నీ జీవితకాలం అంతా యేసు గురించి నీకు తెలిసిన వారందరికీ తెలియచేయి. అతడు వెళ్ళి పట్టణం అంతటా ప్రకటించాను. నాకు తెలిసి ఇతను ఎలా ప్రకటిస్తాడంటే, నేను శ్మశానాల్లో ఉండేవాడిని, బట్టలు లేకుండా ఉండేవాడిని, చచ్చిపోవాలనుకునేవాడిని, చంపేసేవాడిని, రాళ్లతో కొట్టుకునేవాడిని, భయంకరమైన వాడిని, ఇక్కడే ఉండేవాడిని అని తీసుకెళ్ళాడు. అందరికి చూపించి ఇంత భయంకరమైన వ్యక్తిని నేను, ప్రభు వచ్చారు, దెయ్యాలు ఎలగొట్టారు, స్వస్థపరిచారు, నా జీవితాన్ని బాగు చేశారు, నాకు నరకం తప్పించారు, అపవాది నుంచి తప్పించారని పట్టణమంతా బతుకున్నంతకాలం
అందరికీ సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. హల్లెలూయా. మనందరి మీద ఈ బాధ్యత ఉంది. మొదట ఆయనలాగా జీవించాలి, తర్వాత ఆయన గురించి ప్రకటించాలి. ఇదిగో ఈరోజు ఇక్కడ ఇంట్లో ఏర్పాటు చేశారు, ఆవిడ గురించి ప్రార్థిస్తాం, తప్పకుండా స్వస్థపరుస్తాడు. అలాగ మనం 20 సంవత్సరాల నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. మనకి దేవుడిచ్చిన ధన్యత. చాలామంది 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెట్టి అక్కడ సువార్త వినేవారు ఎవరంటే అందరూ యేసుని ఎరిగిన వారే. యేసుని ఎరగిన వారు ఎవరు లేరు. మనం చాలా తక్కువ ఖర్చుతో కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించాం. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం. ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, వెంకటలక్ష్మి గారిని పూర్తిగా స్వస్థపరచండి. ఏర్పాటు చేసిన విజయ్ గారి కుటుంబాన్ని దీవించండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇక్కడికి వచ్చిన సంఘాన్ని దీవించండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మేము నీ కొరకు జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలం ముందు ప్రభు బలుంది. మరి వంటలో సహకరించేవారు జాగ్రత్తగా ప్రభు బలకెళ్దాం.